చాలా ప్రధానమైన రోడ్లు గ్రామీణ వాళ్ళ గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. వివి రోడ్డు విజయవాడ విశ్వనపేట రోడ్డు నుంచి అన్నేరావుపేటకి వెళ్లే రోడ్డు అది ఇప్పుడు శాంక్షన్ అయింది. అట్లాగే కోనపరాజపురం నుంచి మాధవరం వెళ్లే రోడ్డు ఒకటి, ఆ గ్రామస్తులు బస్సులు కూడా రావట్లేదని చాలా ఆందోళన వెలిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డు పూర్తిగా శాంక్షన్ అయింది. అట్లాగే నలుకోలపాడుకి వెళ్లే రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది. మైలవరం ఊర్లో కూడా ఎంపీపీ ఆఫీస్ నుంచి వెళ్లే రోడ్డు ప్రధానమైన రోడ్డు ఒకటి డ్యామేజ్ అయ్యింది, అది కూడా పూర్తిగా కొత్త రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే కౌలూరు మన కొండపల్లి నుంచి కౌలూరు వెళ్లే రోడ్డు కూడా మన బుడమేరు వరదలకి డ్యామేజ్ అయింది, అది కూడా పెట్టాం. ఆ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయ్యి కౌలూరుకి పూర్తిగా కొత్త రహదారి నిర్వహిస్తా ఉన్నాం. ఇట్లా నియోజకవర్గంలో అన్ని చోట్ల, అంతేకాకుండా చాలా చోట్ల ఇప్పుడు మన షాదీఖానా లాగానే కమ్యూనిటీ హాల్స్ అవసరమైంది, అవి కూడా శాంక్షన్ చేస్తాం. మన ఎస్సీ లొకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలి, ఇప్పుడే నాకు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా అది తక్షణం దాన్ని కూడా శాంక్షన్ చేసి వచ్చే నెల 2 నెలల లోపల మన గ్రామంలో అది కూడా శంకుస్థాపన చేసినట్టుగా ఒక చర్యలు తీసుకుంటాం. అలాగే విలేజ్ క్లినిక్స్ నియోజకవర్గంలో 25 చోట్ల శాంక్షన్ అయినాయి. దాంట్లో భాగంగా మన గ్రామంలో కూడా శాంక్షన్ అవడం జరిగింది. అతి త్వరలో అది కూడా శంకుస్థాపన చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చినట్టుగా ఒక చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా ముందుకు సాగుతా ఉంది. మన గ్రామం ఈ పట్టణంలో ఉన్నటువంటి గ్రామాలు రాజధానికి పొరుగునే ఉన్నాయి. ఖచ్చితంగా ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు 1-2-3 సంవత్సరాల్లో మన తాతల తండ్రులు నాటి ఉన్న రూపురేఖలన్నీ మారిపోయి కొత్త ముఖ చిత్రం రాబోతా ఉంది. మన పక్కనే అసలు రైల్వే ట్రాక్ వస్తుంది అనేది మన ఊహకందన విషయం. కానీ రైలు పట్టాలు మన గ్రామం పక్క నుంచి వెళ్తా ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్డు వస్తా ఉంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా రాములూరు గ్రామం రాజధాని ప్రభావంతో మరింతగా అభివృద్ధి చెందాలని, ఈ గ్రామ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం తప్పకుండా తనదైన పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతిరావు గారికి